వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. గ్యాప్ అప్ అంటే మరీ 200 పాయింట్స్, 150 పాయింట్స్ కాదు. జస్ట్ ఒక 70-80 పాయింట్స్. బట్ సమ్‌హౌ గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి అయితే మాత్రం మరీ బిగ్ నెగెటివ్ అయితే యెస్టర్‌డే కనిపియలేదు. మన మార్కెట్సే కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయ్యాయని నాకు అనిపించింది. క్రూడ్ కొంచెం న్యూట్రల్‌గా రియాక్ట్ అవుతుంది. మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్, ఇరాన్ వార్ అప్డేట్స్ ఏమొచ్చినాయి? అంటే యూఎస్ అటాక్స్ మళ్ళీ కంటిన్యూ చేసిందా? ఇరాన్ తిరిగి అటాక్స్ చేసిందా? సేమ్ టైమ్ వచ్చేసరికి ఈరోజు మార్కెట్‌లో ఓపెన్ అవుతున్న కొంచెమైనా గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది సస్టైన్ అవుతదా? దాని నుంచి ఎంతైనా మనం రికవరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేదా ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయా? దీని గురించి క్లారిటీగా చెప్తాను. సేమ్ టైమ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. ఈరోజు ఈవినింగ్ టీసీఎస్ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఎఫ్ఐఐ డేటా అంటే మేజర్ పాయింట్ ఏంటంటే నిన్న మార్కెట్ అంత క్రాష్ అయినా ఎఫ్ఐఐ క్యాష్ మార్కెట్‌లో బయింగ్ సైడే ఉన్నారు. సో, దాన్నెలా అర్థం చేసుకోవాలన్న దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇవన్నీ కనెక్ట్ చేసుకొని మనం వీడియో క్లోజ్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. సేమ్ టైమ్ వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. డౌ జోన్స్ 576 పాయింట్స్ క్లోజ్ టు 1% క్రాష్ అవ్వడం చూసాం. నాస్డాక్ మాక్సిమం క్రాష్ అవ్వలేదు. న్యూట్రల్‌లో క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. కొన్ని టెక్ రిలేటెడ్ స్టాక్స్‌లో ప్రీవియస్ డే కొంచెం కరెక్షన్ రావడంతో ఈరోజు షార్ట్ కవరింగ్ మొమెంటం చూసాం. అందువల్ల నాస్డాక్ అయితే మాత్రం 0.2% పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మొమెంటం ఇచ్చింది. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా అప్రాక్సిమేట్లీ 2% క్రాష్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ కొంతవరకు షార్ట్ కవరింగ్ అవుతున్నాయి. నిన్న కూడా ఏషియన్ మార్కెట్స్‌లో హెవీ క్రాష్ అయింది కదా! దానివల్ల నిక్కై అంటే జపాన్ మార్కెట్ వచ్చేసరికి 1.5% పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంటే, రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడాను న్యూట్రల్ విత్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం కనపడుతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే అంటే యూఎస్ మార్కెట్స్ 130 క్లోజ్ అయిపోయిన తర్వాత 330కి ఇండెక్స్ ఫ్యూచర్స్ ఓపెన్ అవుతాయి. డవ్ ఫ్యూచర్స్ ఏమో 38 పాయింట్ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. డాక్స్ ఫ్యూచర్స్ అంటే యూరోపియన్ ఫ్యూచర్స్ 0.7% రికవరీ అయింది. కానీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే నేను థంబ్‌నెయిల్ ఇస్తునేటప్పుడు 24,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 23,995 సంథింగ్ అక్కడ. ఇప్పుడేమో 23,970. మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ పరంగా చూస్తే 23,920 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పటికి 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం చూపెడుతుంది. కమోడిటీస్‌లోకి వెళ్లి క్రూడ్ చూస్తే క్రూడ్ ఇప్పటికి 98.68 78.68 74.15 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ 2 కూడా న్యూట్రల్‌గా ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం మనకు కనపడుతుంది. ఏడీఆర్స్ ఎప్పుడైనా గానీ గిఫ్ట్ నిఫ్టీ అలా చూపించినేటప్పుడు ఏడీఆర్స్‌ని చూడాలి. ఏడీఆర్స్ ప్రకారంగా చూస్తే ఇన్ఫోసిస్ 3% కరెక్షన్ వచ్చింది. విప్రో 1%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.8% ఫాల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3.6. మన ఇండియన్ బ్యాంక్స్ నిన్న 3% హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రియాక్ట్ అవ్వలే. 2.29, ఐసీఐసీఐ బ్యాంక్ 2.4 అండ్ ఇన్ఫోసిస్ ఏమో 0.23% నెగెటివ్. కానీ ఇక్కడేమో 3% నెగెటివ్ చూపెడుతుంది. విప్రో ఏమో 0.16% నెగెటివ్. బట్ ఇక్కడ వచ్చేసరికి విప్రో ఆల్మోస్ట్ 1% నెగెటివ్‌లో చూపెడుతుంది. ఏడీఆర్స్ అన్నీ కూడా నెగెటివ్ ఓపెనింగ్స్ చూపిస్తున్నాయి. అంటే ఈరోజు మన మార్కెట్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో నెగెటివ్ సైడ్ ఓపెన్ అవుతాయని చూపెడుతుంది. కానీ గిఫ్ట్ నిఫ్టీ ఏమో గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఇలా ఎప్పుడైనా 2 డేటా పాయింట్స్ క్వైట్ ఆపోజిట్‌గా చూపించినేటప్పుడు మీరు మార్కెట్‌లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే ఎనీ గ్యాప్ అప్ ఇలా చూపించినేటప్పుడు సెల్ ఆఫ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే మన మార్కెట్‌లో 2%, 2.5% వచ్చేంత కరెక్షన్ డౌ జోన్స్‌లో ఎందుకు రాలేదు? క్లారిటీగా దీని గురించి ఫస్ట్ మాట్లాడదాం. క్రూడ్ ఆయిల్ ఎందుకు స్పైక్ అవ్వలేదు? నిన్న అంత స్పైక్ అయింది కదా! ఈరోజు ఎందుకు స్పైక్ అవ్వలేదు? అంటే వార్ పరంగా ఏవైనా సీజ్‌ఫైర్ అప్డేట్స్ వచ్చినాయా? లేదు. ఫస్ట్ క్లారిటీగా అది మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి పాయింట్ ఏంటంటే ఓకే. మీరు క్లియర్‌గా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి యూఎస్ వాళ్ళైతే మాత్రం ఓకే. ఇరాన్ పైన మేజర్‌గా ఇరాన్ యొక్క ఎయిర్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అండ్ సేమ్ టైమ్ వచ్చేసరికి ఐ మీన్ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అండ్ అట్లనే సబ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన యూఎస్ వాళ్ళు డైరెక్ట్‌గా అటాక్ చేయడం మొదలుపెట్టారు. యూఎస్ వాళ్ళు ఏదైతే అటాక్ చేశారో దానికి బదులుగా ఇరాన్ వాళ్ళు కూడా అటాక్స్ చేశారు. ఇరాన్ వాళ్ళు కువైట్‌లోని, సేమ్ టైమ్ బహ్రెయిన్‌లో అండ్ సేమ్ టైమ్ వచ్చరికి ఒమాన్‌లో అటాక్స్ అయితే మాత్రం చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ కూడాన నార్మల్‌గా సివిలియన్స్ పైన అటాక్ అయితే మాత్రం చేయలేదు. అక్కడ కూడాన కంప్లీట్‌గా యూఎస్ మిలిటరీ డిఫెన్సెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మిలిటరీ క్యాంపెయిన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ కూడాను వీళ్ళైతే మాత్రం ఇన్‌ఫ్రాస్ మీద అటాక్ చేయలే. కానీ యూఎస్ వాళ్ళు మాత్రం ఇన్‌ఫ్రాస్ మీద అటాక్ చేశారు. ఇన్‌ఫాక్ట్ ట్రంప్ అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ చేశారు. యుద్ధం జరుగుతున్నా గానీ ఓకే.
సో ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ యుద్ధం జరుగుతుందో, యుద్ధం కంటిన్యూ అవుతుందో, దీన్ని ప్రెజెంట్ రైట్ నౌ మేము కంటిన్యూ చేస్తాము. కానీ తొందరలోనే దీన్ని మేము ఎండ్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ట్రంప్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు. నిన్న పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో క్లియర్‌గా చెప్పాను. ప్రెసిడెంట్ అనేది పక్కన పెడితే ట్రంప్ ఈస్ ఎన్ గుడ్ ట్రేడర్. సో, అతను ట్రేడింగ్ చేసుకోవడం కోసం కొన్ని స్టేట్మెంట్స్ మార్కెట్‌లో కావాలనే చేస్తుంటారు. నిన్న కూడా క్రూడ్ స్పైక్ అయ్యే ముందు క్రూడ్ ఆయిల్‌లో డెఫినిట్‌గా అతనికి లాంగ్ పొజిషన్స్ ఉండే ఉంటాయి. వాటితో పాటు సో, వాల్ స్ట్రీట్‌లో కూడా చాలా వరకు లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేసుంటారు. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత క్రూడ్ ఒకేసారి 7% స్పైక్ అయింది కదా! ఇది మేబీ వాళ్ళని బిగ్ ప్రాఫిట్‌లోకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఇవన్నీ డేటా పాయింట్స్ వల్ల ఈరోజు మార్కెట్స్‌లో వచ్చేసరికి మనకు అంతగా రియాక్ట్ అయినట్టు కనిపించట్లేదు. అందుకే డౌ జోన్స్ కేవలం 1% నెగెటివ్‌గానే ట్రేడ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ ప్రెజెంట్ రైట్ నౌ ఫ్యూచర్స్ రికవరీ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా రికవరీ అవుతున్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ కూడా కొంచెం పాజిటివ్‌గా చూపెడుతుంది. ఫైనల్ అప్డేట్ పరంగా, వార్ పరంగా చూసుకుంటే యూఎస్, ఇరాన్ అటాక్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాయి. కానీ ట్రంప్ అయితే మాత్రం తొందరలోనే ఈ అటాక్స్ ఆగిపోతాయని చెప్తున్నారు. ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్‌గా సీజ్ ఫైర్‌ని మేము కంప్లీట్‌గా ఐ మీన్ చేంజ్ చేస్తున్నాము. సీజ్ ఫైర్‌కొచ్చేసరికి మేము ఒక ఎండ్ కార్డ్ పెడుతున్నాము. సీజ్ ఫైర్ మాకు అవసరం లేదు అని చెప్పి ఇరాన్ అయితే చెప్పలేదు. ట్రంపే మాటి మాటికి ఈ సీజ్ ఫైర్ మరి కంటిన్యూ అవ్వదు. ఇంక యుద్ధాన్ని మళ్ళీ ప్రారంభిస్తానని ట్రంప్ స్టేట్మెంట్ చేస్తున్నాడే తప్ప, ఇరాన్ ఇప్పటి వరకు కూడాన యుద్ధాన్ని కొనసాగిస్తాము. మాకు సీజ్ ఫైర్ అవసరం లేదని చెప్పలే. ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ హోప్. రెండో హోప్ ఏంటంటే ట్రంపే ఈ అటాక్ చేస్తుండగానే ప్యారలల్‌గా అవసరం లేదు. తొందరలోనే ఎండ్ చేసేస్తాం. ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ నా ఒపీనియన్ ప్రకారంగా ఒకటే స్టిక్ అయ్యి ఉండండి. నిన్న కూడా పోస్ట్ మార్కెట్‌లో చెప్పా. ప్రతి ఫాల్ ఒక ఆపర్చునిటీనే. ట్రంప్ యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ట్రంప్ పైన ప్రెషర్ ఎక్కువుంటది. నవంబర్‌లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రంప్ పైన ఇంకా ఎక్కువ ప్రెషర్‌ని తీసుకొస్తదే తప్ప, ట్రంప్ అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవడానికి అయితే మాత్రం హెల్ప్ అవ్వదు. కాంగ్రెస్‌లో కూడా అతనికి ఫేవరబుల్‌గా ఓటింగ్ రాలేదు కాబట్టి, మోస్ట్‌లీ ఇది కంటిన్యూ అవ్వడం తక్కువ ఛాన్సెస్ ఉంటాయనేది నా ఒపీనియన్. ఇది ఇలా ఉంటే అందుకే క్రూడ్ కూడా పెద్దగా మనకి స్పైక్ అవ్వలేదు. ఓకే. ఇది ఇలా ఉంటే ఎఫ్ఐడిఏ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ 1962 క్రోర్స్ మార్కెట్‌లో యెస్టర్‌డే బయింగ్ సైడ్ ఉంటే, సో డీఐ అయితే మాత్రం 790 క్రోర్స్ మార్కెట్‌లో బయింగ్ సైడ్ ఉండడం జరిగింది. ఎఫ్ఐఐ, డీఐ ఇద్దరూ కూడా బయింగ్ సైడ్ ఉండడానికి ఐ మీన్ ఇలా బయింగ్ సైడ్ నంబర్స్ ఉండేటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, మోస్ట్‌లీ వీళ్ళు క్యాష్ మార్కెట్‌లో పొజిషన్స్ పాజిటివ్‌గా పెట్టి, ఎఫ్ అండ్ ఓలో పొజిషన్స్ నెగెటివ్‌లోని పెట్టి ఉంటారు. సో దాని ప్రకారంగా ఎఫ్ అండ్ ఓ డేటా చూస్తే చూడండి, ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ 2,69,000 పొజిషన్స్‌ని బిల్డ్ చేశారు. అండ్ ఫ్రెష్‌గా 10% పొజిషన్స్‌ని యెస్టర్‌డే సెల్లింగ్ సైడ్ యాడ్ చేశారు వాళ్ళు షార్ట్ సైడ్. ఆప్షన్ సైడ్ కూడా 8,30,000 పొజిషన్స్ యాడ్ చేసుకుంటే 1,98,000 పొజిషన్స్ ఫ్రెష్‌గా యాడ్ చేయడం జరిగింది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ నంబర్స్ పరంగా చూసుకుంటే 71,285, 37,962 నంబర్స్ అయితే మాత్రం ఇండెక్స్ ఆప్షన్ సైడ్ యాడ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఎఫ్ అండ్ ఓ పొజిషన్స్ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్, ఇండెక్స్ ఆప్షన్ సైడ్ రెండింటి సైడ్ కూడాన నెగెటివ్‌గా అయితే మాత్రం పొజిషన్స్ బిల్డ్ అయ్యి ఉన్నాయి. ఎఫ్ఐఐ, ప్రొప్రైటరీ ట్రేడర్స్ నంబర్స్ 2 కూడా ఏదైతే నెగెటివ్ సైడ్ బిల్డ్ అయ్యి ఉన్నాయో, ఇది మేబీ మన మార్కెట్‌లో ఈరోజు కూడాన వాలటాలిటీ పెంచడానికి అవకాశాలున్నాయి. అయితే రియాలిటీలోకి వెళ్దాం. ఓకే. మార్కెట్‌లో ఏం జరగచ్చని. నా ఒపీనియన్ ఫస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్తున్నా. 23,800 గాని నిఫ్టీ 50 ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి గాని బ్రేక్ అవ్వకపోయినా, లేదా ఈరోజే కాదు రేపైనా అంటిల్ అండ్ అన్లెస్ 1 డే టైమ్ ఫ్రేమ్‌తో 23,800 లేదా 1 హార్ టైమ్ ఫ్రేమ్‌తో 23,800 గాని డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే ఫాల్ కంటిన్యూ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరి ఏం జరగచ్చు? ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా తక్కువ టైంలో సెకండ్ హాఫ్‌లో గాని కరెక్షన్ వస్తే, ఆ కరెక్షన్ వచ్చినేటప్పుడు స్టార్ట్ అయిన లో ఏదైతే ఉందో, కరెక్షన్ స్టార్ట్ అయినేటప్పుడు లో ఏదైతే ఉందో, లో ఆల్రెడీ మార్క్ చేసింది 23,800. హై ఏదైతే ఉందో 24,200. ఎప్పుడైనా గాని ఇంత హెవీ ఫాల్ తక్కువ టైంలో వచ్చినేటప్పుడు మోస్ట్‌లీ నెక్స్ట్ డే ఈ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతది. ఈ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతుందని మీరు ఎలా తెలుసుకోవచ్చంటే, లో బ్రేక్ అవ్వకపోయినా, హై బ్రేక్ అవ్వకపోయినా మోస్ట్‌లీ రేంజ్. అయితే రేంజ్ చాలా వైడ్‌గా ఉంది. 400 పాయింట్లు కాబట్టి ఫాల్ అయిన దానికి 50% లైన్‌ని మీరు మార్క్ చేయొచ్చు. ఓకే. సో, ఫాలో అయిన దానికి 50% లైన్ అంటే ఏంటండి? 24,000. సో, మేబీ ఒకవేళ గాని ఈరోజు మార్కెట్ ఫ్లాట్‌లో ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా గాని ఫస్ట్ 1 అవర్ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ అబోవ్ గాని ఉంటే మాత్రం యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ద ఫస్ట్ మూవ్ టువర్డ్స్ 24,000. 24,000 కూడా బ్రేక్ అయితే 24,200 వరకు మనం మొమెంటం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఒకవేళ గాని 23,800 గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాల్ చూస్తాం. ఒకవేళ గాని ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బిలో గాని ఉందనుకోండి, 100 పాయింట్స్ ఉందిగా.
900 నుంచి 800 ఆల్మోస్ట్ 100 పాయింట్స్ కదా! ఆ 100 పాయింట్స్ డిప్ చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఎనీథింగ్ 23,800 బ్రేక్ అయితేనే అగ్రెసివ్ సెల్లింగ్ ఉంటది. లేదనుకుంటే మాత్రం మోస్ట్‌లీ మార్కెట్ ఈరోజు వాలటైల్‌గా క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కూడా ఉంది కాబట్టి ఆ వాలటాలిటీ మనం చూడొచ్చు. సెన్సెక్స్ పరంగా కూడానా 76,500 క్రూషియల్ సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అయితే బిగ్ ఫాల్ మనం చూసామని అనుకున్నాం. అది బ్రేక్ అవ్వలేదు. నిన్న ఫాల్ స్టార్ట్ అయిన లో ఇక్కడ ఒక లెవెల్ ఉంది చూడండి 77,500. సో, దీనికి ఇన్ బిట్వీన్ రేంజ్ మనం కాలిక్యులేట్ చేసుకుంటే 77,000 ఓకే. 77,000 ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ 77,000 లెవెల్ గాని ఒకవేళ గాని బ్రేక్ అయితే మాత్రం హైయర్ సైడ్ మనం పాజిటివ్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ 76,500 కదా! దాని అబోవ్ గాని సో, ఈరోజు మార్కెట్ సెన్సెక్స్‌లో గాని ఫస్ట్ 1 అవర్ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా హైయర్ సైడ్ మొమెంటమ్ చూస్తాం. లేదనుకుంటే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీకి 57,000 క్రూషియల్ సపోర్ట్ లెవెల్. సో, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ పరంగా బ్యాంక్ నిఫ్టీకి చూసుకుంటే అంటే యూజువల్‌గా రెసిస్టెన్స్ లెవెల్ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి ఉన్న వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ లెవెల్ 57,900. సో, బ్యాంక్ నిఫ్టీకి మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం 57,200 ఒక మైనర్ రెసిస్టెన్స్ లెవెల్ అని నేను అనుకుంటున్నా. ఎనీథింగ్ ఒకవేళ గాని బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఏంటి 56,800 గ్యాప్ అప్ నాకు తెలిసి 57,000 దగ్గర 56,900 దగ్గర ఓపెన్ అవుతది. సో, స్టార్టింగ్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. ఎందుకంటే ఏడీఆర్స్ గిఫ్ట్ నిఫ్టీ కనెక్షన్‌లో లేదు. ఫస్ట్ 1 అవర్ గాని ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అవ్వకపోతే పాజిటివ్ సైడ్ 57,200 వరకు రికవరీ చూస్తాం. ఒకవేళ గాని ఫస్ట్ 1 అవర్ గాని ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయిపోతే యెస్టర్‌డే లోన్ ట్రిగ్గర్ చేయొచ్చు. అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్‌గా ఫాల్ కనిపించడానికి ఛాన్సెస్ హై ఉంటాయి. ఫిన్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 26,200 క్రూషియల్ సపోర్ట్ లెవెల్. అది బ్రేక్ అయితేనే ఫిన్ నిఫ్టీలో హెవీ ఫాల్ కనపడతది. ఒకవేళ గాని ఫిన్ నిఫ్టీలో కూడానా న్యూట్రల్‌గా ఓపెన్ అయితే మాత్రం 26,350 ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్. అది బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యెస్టర్‌డే లో వరకైనా అట్‌లీస్ట్ మనం ఫాల్ చూస్తాం విచ్ ఈస్ అన్ 120 పాయింట్స్. ఒకవేళ గాని రికవరీ వస్తే మాత్రం 26,500 సైకలాజికల్ నంబర్ ఫస్ట్ అక్కడి వరకు చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. సో, ఇది ఫిన్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం. ఒకవేళ గాని ఒకవేళ గాని 26,500 కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్‌గా హైయర్ సైడ్ మొమెంటమ్ చూస్తాం. నా ఓవరాల్ వ్యూ అయితే మాత్రం ప్రీవియస్ డే లోస్ బ్రేక్ అయితేనే క్రాష్ కనపడతది. లేదా రికవరీ అవ్వడానికి కొంచెమైనా ఛాన్సెస్ ఉంటాయనేది నా ఒపీనియన్. కానీ గుర్తుపెట్టుకోండి వాలటాలిటీ మాత్రం ఉంటది. వాట్ ఈస్ మీన్ బై వాలటాలిటీ? సడెన్‌గా రికవరీ అవుతుండగానే ఒక బిగ్ రెడ్ క్యాండిల్ పడిపోతది. మళ్ళీ రికవరీ అవుతుంటదనమాట. ఈ వాలటాలిటీ ఎక్స్‌పైరీ వల్ల కంటిన్యూ అవుతది. అలానే గ్లోబల్ పరంగా న్యూస్ అలానే కంటిన్యూ అవుతునేటప్పుడు, న్యూస్ అప్డేట్స్ కూడా ఇలానే కంటిన్యూ అవుతునేటప్పుడు అలానే కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ కూడా ఉంటదనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్‌కి 60,000కి వస్తే రీటెస్ట్ చేస్తుందని మనం అనుకోవచ్చు అనుకున్నాం. కానీ ఇది 60,000కి రాలే. కరెంట్‌లీ 61,972 దగ్గరుంది. ఈ జోన్ అంటే హైయర్ సైడ్ మనకు ఆల్మోస్ట్ టార్గెట్ ఇచ్చేస్తుంది అనుకున్న టైంకి గ్లోబల్ మార్కెట్స్ కరెక్షన్ అవ్వడం బిట్‌కాయిన్‌ని డ్రాగ్ చేసింది. మేబీ బిట్‌కాయిన్ స్లోగా ఒకవేళ ఫాల్ అయితే 60,000 వరకు ఫాల్ రావచ్చు. 60,000 లెవెల్ గాని బ్రేక్ చేస్తే మనం ఫాల్ చూస్తాం. లేదా 60,000ని టచ్ చేసి రివర్సల్ కనిపించే ఛాన్సే ఉంటుంది. లేదా ఈ రేంజ్‌లో కూడా ఉండిపోతుంది. మరి స్వింగ్ ట్రేడింగ్ తీసుకున్న వాళ్ళు ఎట్లా తీసుకోవచ్చు? మేబీ ఫస్ట్ మూవ్ 60,000కి వచ్చిన తర్వాత బౌన్స్ అవుతునేటప్పుడు మీరు ఆపర్చునిటీకి వెళ్ళొచ్చు. లేకపోతే మాత్రం ఈ రేంజ్‌లోనే మనం కన్సల్టేషన్ అయితే చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ 4,100 డౌన్ సైడ్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. ఎనీథింగ్ 4,100 అబోవ్ గాని గోల్డ్ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా మనం రికవరీ చూస్తాం. ఒకవేళ గాని 4,100 అబోవ్ గాని క్లోజ్ అవ్వకపోతే మాత్రం మోస్ట్‌లీ 4,100 నుంచి 4,000 ఈ 100 పాయింట్స్ రేంజ్‌లోనే చూస్తాం. నిన్న ఆల్మోస్ట్ 4,000కి టచ్ అయింది. క్రూడ్ ఎప్పుడైతే కొంచెం వాలటిలిటీ తగ్గిందో గోల్డ్‌లో కూడా కన్సాలిడేషన్ ఫేజ్ స్టార్ట్ అయింది. బట్ గోల్డ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ వార్ పరంగా మళ్ళీ సీజ్ ఫైర్ అప్డేట్ రావాలి. అలా వచ్చినేటప్పుడు గోల్డ్‌లో మళ్ళీ పాజిటివ్ ర్యాలీ కనపడతది. లేదా ఇలాంటి కైండ్ ఆఫ్ వాలటిలిటీనే మనం చూస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్‌కి క్రూషియల్ సపోర్ట్ లెవెల్ ఉందండి. సో, సిల్వర్‌కున్న క్రూషియల్ సపోర్ట్ లెవెల్ 56.5. ఎనీథింగ్ ఈ 56.5 గాని సిల్వర్ గాని బ్రేక్ చేస్తే మాత్రం డిక్లైన్ చూస్తాం. లేకపోతే డిక్లైన్ చూడడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో యాక్టివ్‌గా మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి ఏవైనా అకౌంట్ రిలేటెడ్‌గా సపోర్ట్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటేంటంటే మీకు డెల్టాలో ఉన్న బిగ్గెస్ట్ బెనిఫిట్ మీరు ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత ఎక్స్‌పైరీ కోసం మీరు తొందరగా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే వీటికి ఎక్స్‌పైరీ లిమిట్ అనేది ఉండదు. ఇంకోటేంటి అనంటే మీకు ఇందులో లెవరేజ్ ఉంటుంది.
అండ్ మోర్ ఓవర్ 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ఎవరైనా డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను పిన్ చేసి పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది. ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఈరోజు ఈవినింగ్ టీసీఎస్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. సో ఫోకస్ ఆన్ దట్. అండ్ సేమ్ టైం వచ్చరికి ఎస్బీఐకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఎస్బీఐ వాళ్ళు ఎస్బీఎఫ్ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీని అయితే మాత్రం ఐపీఓకి తీసుకురావడానికి ఆల్మోస్ట్ అప్రూవల్స్ వచ్చేసాయని లాస్ట్ టైం చెప్పారు కదా. ఈసారి జూలై 14 నుంచి జూలై 16 వరకు డేట్స్లో ఐపీఓని ఓపెన్ చేయడానికి అప్డేట్ ఉంది. కంపెనీ మీద ఉన్న ప్రొమోటర్ స్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు సెల్ చేయడానికి క్లియర్గా మెన్షన్ చేశారు. మేబీ ఎస్బీఐ నుంచి ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీ సెపరేట్ అయిపోతుంది కాబట్టి ఇది మేబీ ఎస్బీఐ కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. సో దిస్ ద ఫస్ట్ పాజిటివ్ అప్డేట్. ఆన్ ద అదర్ సైడ్ నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే స్టాక్స్ ఇంకేమైనా ఉన్నాయని అంటే మాత్రం పెద్దగా ఏం లేదు. ఓన్లీ ఎస్బీఐనే కనపడుతుంది. ఇంకేమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో నేను మీకు అనలైజ్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.